ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా బుధవారం వారు నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్కలో 191 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్కలో 191 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ నిధులతో పాటు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 50 లక్షల రూపాయల వ్యయంతో అవసరమైన మౌలిక సదుపాయాలు, డాక్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాన్యంచెల్క యూపీహెచ్సికి నూతన భవనాన్ని నిర్మించడమే కాకుండా అవసరమైన మెడికల్ సామాగ్రిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా అవసరమైతే ఎక్కువ ఎక్విప్మెంట్ సమకూరుస్తామన్నారు. చుట్టుపక్కల ప్రజలు, పేదవారు, గర్భిణీ స్త్రీలకు మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా అనువుగా ఉంటుందని, ఇక్కడే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తామని, పరీక్షలతో పాటు అవసరమైతే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేసే విధంగా వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రతీక్ ఫౌండేషన్, ఎల్వి ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో 3 ఎకరాల స్థలంలో కంటి ఆసుపత్రిని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనుకోకుండా పట్టణ పిహెచ్సిలో మందులు అందుబాటులో లేకుంటే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక ప్రైవేట్ మెడికల్ షాపును గుర్తించి అవసరమైన అత్యవసర మందులు అందజేసే విధంగా అనుసంధానం చేయడం జరిగిందని, డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. అవసరమైతే మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్షయ ఫౌండేషన్ సహకారంతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఆహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. నల్గొండ మేయర్ బూరి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మాన్యంచెల్కతో పాటు చుట్టుపక్కల వార్డుల ప్రజలకు పట్టణ ప్రాథమిక వైద్య ఆరోగ్యం కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సొంతంగా 50 లక్షల రూపాయలను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇవ్వడం పట్ల ఆమె మంత్రిని అభినందించారు. అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్ని రకాల పరీక్షలను సైతం ఇక్కడే చేసుకోవచ్చని, డాక్టర్లు పేద ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ విద్యతో పాటు పేద ప్రజలకు వైద్యం అందించేందుకు మంత్రి చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని, ఆసుపత్రికి అవసరమైతే అదనపు సౌకర్యాలు, మెడికల్ ఎక్విప్మెంట్కు సహకరిస్తామని అందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల ప్రజలు మెరుగైన వైద్యాన్ని ఈ ఆసుపత్రి ద్వారా పొందవచ్చని, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది ఆ విధంగా పనిచేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య ఉత్సవాల్లో మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇక్కడ వివిధ రకాల టెస్టులను చేయడం జరుగుతున్నదన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడారు. డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహారావు, నేత, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, యూపీహెచ్సి డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. అక్కడ పిఎస్సిలో ఇలా రెండల్ రూమ్లో ఉన్నప్పుడు హాస్పిటల్కు అప్పుడు కలెక్టర్ గారు నేను లోపలికి పోతే ఎంతో రచించి మాకు బిల్డింగ్ కావాలి, మాకు దాదాపు 100-150 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు, అంతా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ రోజు 40-50 మంది వస్తున్నారు.
ఇబ్బందిగా ఉందని చెప్పి చిన్న రూమ్లో డాక్టర్ గారు నాకు చెప్పినప్పుడు నాకు ఆలోచన వచ్చి జైల్స్ డీజీపీ మన సౌరభ మిశ్రా గారిని కన్వీన్ చేసి జైళ్ళలో జైలు వాళ్ళు ఒక యార్డు కూడా ల్యాండ్ చేయరు. అలాంటిది నాకు కన్వీన్ చేసి ఈ పరిస్థితి నుండి దాదాపు 40,000 మందికి 13 డివిజన్లలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు వారు కూడా సెక్రటరియట్లో నా ఛాంబర్కి వచ్చి ఇమీడియట్గా ఆర్డర్లు ఇవ్వడం చాలా సంతోషం. ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ తలపెట్ట ఆరోగ్య వీక్లో 99 ప్రజాపాలనలో భాగంగా 6వ తారీఖు నుంచి 11వ తారీఖు ఉండే ఆ డేట్లోనే త్వరగా పూర్తి చేపించి ఈరోజు మంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా పెద్దవాళ్ళకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకా పెద్ద హాస్పిటల్ ఆ గోల్డెన్ లెవెల్లో చేసుకునే అవకాశం ఉండే విధంగా అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇంకా కూడా మిగిలిపోయిన ఎక్విప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం పాల్గొంటున్న మన జిల్లా కలెక్టర్ గౌరవ చంద్రశేఖర్ గారు, మన గౌరవ మేయర్ चैतन्य శ్రీనివాసరెడ్డి గారు, डॉक्टर साहब इमरजेंसी मेयर साहब को फोन करो, आप और इमीडिएट कर दीजिए. DMHO గారికి, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, మా సూపరింటెండెంట్ గారికి అందరికి కూడా మా కౌన్సిలర్స్, మనం కౌన్సిలర్ అయినా ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా మన దగ్గర ఉండే పేద ప్రజలు మన ఇంటి పక్కన కానీ మన ఏరియాలో కానీ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు వెంటనే డాక్టర్ల దగ్గర తీసుకొచ్చి చూపించే బాధ్యత అది ప్రథమ బాధ్యత. అలాగే ఆ కాలనీలో ఎవరైనా పిల్లలు చదువుకునే ఏజ్లో ఉండి స్కూలుకు పోకపోతే తీసుకుపోయి ఒప్పించి స్కూల్లో చదివించి స్కూల్లో జాయిన్ చేయించే బాధ్యత ప్రజాప్రతినిధిగా ముఖ్యమైన బాధ్యత ఈ రెండు. ఆ తర్వాత రోడ్లు, మంచి నీళ్ళు ఇవన్నీ ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి ఇలా 100 కోట్ల నిధులు వస్తాయి, దానికి ఇబ్బంది లేదు. కానీ పేదవాడు బాధపడ్డప్పుడు ప్రజాప్రతినిధులుగా మీరు అందరూ కూడా చురుగ్గా పనిచేయాలి. ఈరోజు ఇంత మంచి సెంటర్ పెట్టడమే కాకుండా మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు కూడా టైంకి వచ్చింది, వారికి కూడా స్వాగతం. శంకర్ నాయక్ ఎమ్మెల్సీ గారికి ఈరోజు మా డిఎంహెచ్ఓ గారికి చెప్తున్నాం, కలెక్టర్ గారు కూడా నా రిక్వెస్ట్ చేస్తాను, ఇంకొక అడిషనల్ డాక్టర్ ఇవ్వండి. ఎందుకంటే ఫిజియోలు ఒక్కతే ఆమె వర్క్ లోడ్ ఎక్కువ కాకుండా ఇక్కడ ఈ రూమ్ కూడా ఈ ఆశా ఏఎన్ఎం తీసుకునేది కూడా దీన్ని కూడా ఎయిర్ కండిషన్ చేపిస్తున్నాం రేపటి నుండి. దీన్ని ఎయిర్ కండిషన్ చేయడంతో పాటు హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్కి సంబంధించి ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి రెగ్యులర్గా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ పెద్దవాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు తీసుకున్న మెడిసిన్స్ కానీ ఒకవేళ గవర్నమెంట్కి వచ్చే మెడిసిన్స్ లేట్ అయితే ఆ మెడిసిన్స్ కూడా ఇవ్వడానికి ఒక హోల్సేల్ మెడికల్ షాప్తో ఇక్కడ లైన్వాడ, మాల్యం కనుక అలాగే పానగల్లో ఉన్న 3 PSCలకు కూడా తయారు చేయడం జరిగింది. ఆ మెడిసిన్స్ కూడా మీరు ఎప్పుడు కావాలన్నా మీరు అక్కడ PM అశోక్ రెడ్డి గారు ఉంటారు, మీరు స్లిప్ రాస్తే మా ఆఫీస్కి వెళ్ళి అక్కడ మెడిసిన్స్ మీకు ఫ్రీగా ఏ మెడిసిన్ అయినా ఎంత కాస్ట్లీ మెడిసిన్స్ అయినా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు తీసుకునే కోర్స్ యాజ్ పర్ డేట్ వాళ్ళ 15 రోజులు తీసుకోవాలంటే 15 రోజులు తీసుకునే విధంగా మీ ఆశా వర్కర్స్ పనిచేయాలి. మెడిసిన్స్ ఎక్కడ కూడా కొరత రావచ్చు, ఎందుకంటే అది కూడా ఆ షాప్తో కూడా మనం టైఅప్ చేసి మా స్టాఫ్కి చెప్పడం జరిగింది. అందుకని డాక్టర్ గారు చెప్తున్నాం, మీరు మెడిసిన్స్ చేయాలంటే మన పేదవాళ్ళు మనం గవర్నమెంట్ ఇచ్చిన మెడిసినే కాదు, నీకు ఆ వీక్ అనిపించిన ఆ లేడీ ప్రెగ్నెంట్ లేడీ వీక్ అనిపించిన డెలివరీ టైం ముందు వరకు 8 months 7 months ముందు కూడా కావాల్సిన మెడిసిన్ ఎంత కాస్ట్ అయినా సరే మీరు మెడిసిన్ రాయండి. మా స్టాఫ్ అన్నమాట మీకు మీ మనిషిని పంపిస్తే డెలివరీ చేస్తున్నారు. మీరందరూ కూడా మంచి సేవ చేసి ఈరోజు ఇంత మంచి హాస్పిటల్ మనం ఎక్కడ కూడా కట్టుకొని ఎక్కడ ప్లేస్ కూడా ఇంత మంచి కట్టలేదు. ఇంకా మీకు ఏ పనులు ఉన్నా సరే మా పిఏ ఇక్కడే ఉంటాడు, చూసిన డేస్లో మొత్తం సెటప్ చేస్తాం. అలాగే లిమిట్తో స్కూల్ వచ్చే ఈ స్కూలు చాలా ఫేమస్ స్కూల్, దాదాపు 3000 పైన స్ట్రెంత్. ఆ రోడ్ టర్నింగ్ కూడా ఎంత పెద్ద టర్నింగ్, లైట్ టర్నింగ్ ఉండే, దాన్ని కూడా డీసీతో మాట్లాడి ఆ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ ఫోన్ని లోపలికి మార్చి ఆ సర్కిల్ని కూడా డెవలప్ చేస్తున్నాం. బ్యూటిఫికేషన్ చేసుకుంటూ
ఇదంతా సీసీ రోడ్ వేసి ఈ ఏరియాని మనం వచ్చే పేషెంట్లకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అవసరమైతే వచ్చిన వాళ్ళకు ఫుడ్ కూడా మనం ఏ విధంగా